నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం। నేను మీ సోని। వార్త వివరాల్లోకి వెళ్తే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుండి కడపకు చేరుకున్నారు। జరుపు వీడియో తీసుకోవాలి కొంచెం జరుపుకుంటే అరేనా వెనక్కుంది నువ్వు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఎస్ఎన్సి ఫార్మా కంపెనీ మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున చెక్కులు అందజేసిన వైఎస్ఆర్సీపీ నేతలు। ఇది మామూలు కవర్ అయిపోద్దండి మీ వాళ్ళు ఎవరున్నారు వారికి కావాల్సినటువంటి సహకారాన్ని మరి ముఖ్యంగా వారి బాగోగులు తెలుసుకొని వారితో పాటు ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా ఓదార్చేటువంటి కార్యక్రమం చేసిన తర్వాత కూడా గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చనిపోయినటువంటి కుటుంబాలకి ₹5 లక్షల పార్టీ పరంగా సహాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ప్రకటించడం, గాయపడినటువంటి మరో 38 మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వారి బాగోగులు చూసుకునేటువంటి దానికి ₹1,00,000 పార్టీ పరంగా సహాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు। ఈరోజే గౌరవ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, అలాగే ధర్మశ్రీ గారు, పార్టీ అధ్యక్షులు గురువు గారు అందరూ కూడా కలిసి
దాదాపు చనిపోయినటువంటి కుటుంబాలందరినీ కూడా ఎలమంచిలి, పాయకరావుపేట, గాజువాక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా 5 లక్షల రూపాయల చెక్కులను అందించేటువంటి కార్యక్రమం. వారితో పాటు కొంతమంది ఇప్పటికే గాయలపాలి, ఇంకా కొంతమంది హాస్పిటల్లో ఉన్నటువంటి వారు 6 ఉంటే వారికి కూడా ₹1,00,000 చెప్పిన గాయలపాలి కూడా అందించేటువంటి కార్యక్రమం చేశాం. ఈరోజు రేపట్లో మొత్తం 55 మందికి, అంటే 17 మంది చనిపోయినటువంటి కుటుంబాలకి, మంది ఎవరైతే గాయాల పాలైనటువంటి వారి కుటుంబాలకు కూడా ఈ ₹1,00,000 చెక్కును కూడా ఈరోజు రేపట్లో, ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. విజయనగరంలో ఒక 6, అలాగే శ్రీకాకుళంలో 7. సింహాచల దేవస్థాన ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి ఆలయంలో పలు ప్రాంతాలను పరిశీలించారు. ఏర్పాటు చేయండి. తర్వాత అన్ని డొనేషన్స్ ఇస్తానంటే కొంచెం గ్యాప్ పెట్టి కూర్చుని ఏర్పాటు చేయండి. ఇలా మీరైతే వెళ్తారా, నేను వచ్చి చూసేదాకా ఎందుకు ఉండాలంటే మీ మీద వదిలేసి వాడుతున్నారు. మీరేం చేయాలి? ఇలా వాళ్ళు ఎలా ఇస్తారంటే మళ్ళీ క్లీన్ చేస్తాను ఇలా గేట్ ఇలా అంటే అది ఆ మండపం హైట్, ఆ మండపం హైట్లో రావాలి. అంటే ఆ మండపం హైట్, ఈ మండపం హైట్ ఇలా కలిపి ఇలాగే ఉండాలి. ఏది మళ్ళీ కావాలంటే తీసేస్తుంది. అది చాలా ఇట్లా పడుతుంది, చాలా వెయిట్ కూర్చుంది. ఇది రాదు, ఇంకా లావుగా వస్తుంది బట్ బేస్ బేస్ ఇది. 2 days ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నదిని పరిశీలిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. విజయవాడ ఇంద్రకీలాదిపై విరిగిపడిన కొండ చర్యలు పరిశీలించిన రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ మరియు కమిషనర్ ఎస్ సత్యనారాయణ పరిశీలించారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 2 గంటల నుంచి ఇప్పటి వరకు కూర్చున్నటువంటి వర్షాల వలన మన విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం పైన మనకి స్లోపీ టెరైన్ ఏదైతే ఉందో దాని నుంచి కొన్ని రాళ్ళు పడి మనకి ఇక్కడ ఉన్నటువంటి రిసెప్షన్ సెంటర్ కాబట్టి ఆ రిసెప్షన్ సెంటర్ పూర్తిగా నేలమట్టం అవడం జరిగింది. అది 2 గంటల ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన. ఆ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కూడా జరగలేదు. అయితే దీనికి ఇదే సందర్భంలో మనం వర్షాల దృష్ట్యా, భారీ వర్షాల దృష్ట్యా ఈరోజు ఉదయం నుంచి ఘాట్ రోడ్లో ప్రయాణికుల్ని, భక్తుల్ని రావద్దని చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఈ ఘాట్ రోడ్ వాడకపోవడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికుల యొక్క భద్రత, అదే భక్తుల యొక్క భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకొక 3 రోజుల వరకు కూడా వచ్చే వర్షాలను బట్టి మన ఈ ఘాట్ రోడ్ని టెంపరీగా ఆపుతూ భక్తులందరినీ కోరేది ఏంటంటే ఒకవైపు స్టెప్స్, ఇంకోవైపు లిఫ్ట్లు ముసలివారు కానీ, అంటే ఇంకా మనకి
డిజేబుల్డ్ అంటే మనకి ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు ఉన్నారో వాళ్ళు లిఫ్ట్ వాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇదే సందర్భంలో అంటే మనకున్నటువంటి కొండ దాదాపు 600 మీటర్లు పొడవు ఉన్నట్టు కొండ ఉంది. దానిలో కొంత భాగం మనం ఈ రాక్ మిటిగేషన్ స్టెప్స్ చేశాము. అయితే అది టెంపరీ స్టెప్స్ మాత్రమే. పర్మనెంట్ స్టెప్స్ మీద మనం ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వారిని సంప్రదిస్తున్నాం. మనకున్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళని కూడా కాన్స్టెంట్గా శాశ్వతమైనటువంటి నిర్ణయాలు టెంపరీ మెజర్స్ ఏమైనా తీసుకోవడానికి చర్యలు అనేది తీసుకుంటున్నాం. సో ప్రస్తుతం టెంపరీ మెజర్స్ అనేవి మనం చేస్తున్నాం. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వారు వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పాం. ఆ టీమ్స్ వచ్చిన తర్వాత ఎందుకంటే వాళ్ళు చెప్తారు ఏం చేస్తే మంచిదని. రాబోయే అవసరమైతే సెన్సార్స్ పెట్టడం కానీ ఇంకా పర్మనెంట్ సొల్యూషన్స్ టెంపరీ సొల్యూషన్స్ కూడా చేయడం అనేది జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో ఎందుకంటే అందరినీ మనం కోరేది ఏంటంటే ఈ 2 రోజులు 3 రోజులు భక్తులు ఘాట్ రోడ్ని వాడకూడదు. వారు సాధ్యమైనంత వరకు లిఫ్ట్ ద్వారా కానీ స్టెప్స్ ద్వారా కానీ రావాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. సార్ దసరా కూడా ముందే వస్తుంది సార్. ఈ క్రమంలో ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి. దానికి ముందస్తు జాగ్రత్తగా ఏమైనా తీసుకోబోతున్నారు సార్? మనం లేటెస్ట్ టెక్నాలజీస్ని ఉపయోగించుకునే చేసుకోబోతున్నాడు. అందులో భక్తుల యొక్క సేఫ్టీ ముఖ్యం. సో ఆ దృష్ట్యా ఈలోగా ఆ టీమ్స్ కూడా ఎక్స్పర్ట్స్ ఇచ్చేస్తారు. ఈలోగా మనకి రాక్ వెరిఫికేషన్ వర్క్స్ కూడా మనం కొన్ని ప్రారంభిస్తున్నాం. సార్ దసరోత్సవాల్లో సీఎం గారు వస్తారు, దాని నుంచి ఏ విధంగా? తప్పనిసరిగా అంటే వర్షం అనేది రోజు ఉండే ప్రక్రియ కాదు. ఈరోజు వర్షం ఉంది కాబట్టి ఇబ్బంది పడ్డాము. ఆ వర్షాన్ని వెదర్ ఫోర్కాస్ట్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే విపత్తుల్ని మనం ఊహించలేం. విపత్తులు వచ్చేటప్పుడు జాగ్రత్త చర్యలు చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రివెంటివ్ మెజర్స్ అనేవి డిజాస్టర్ ప్రిపేర్నెస్ అనేది చాలా ముఖ్యం. ఈరోజు డిజాస్టర్ ప్రిపేర్నెస్లో భాగంగానే మనం ఈ కొన్ని రాక్ మిటిగేషన్ స్టెప్స్ అనేది చేసాం. శాశ్వతంగా ఏం చేయాలని చూసుకున్నాం. ఎందుకంటే అల్టిమేట్లీ భక్తులు అనేవారు గుడికి రావడంలో మాకు ఇబ్బంది రాలేదనే భావన వాళ్ళకి కలగాలి. అది కలగాలి అనేటప్పుడు ముందుగానే మనం హెచ్చరికలు కూడా తెలియజేసినటువంటి అవసరం ఉంటుంది. సార్ ఇది రెండోసారి సార్. ఇంతవరకు కేసు ఖండనశాల పక్కన ఉన్నదే ఇంతవరకు ఏం వర్క్ చేయలేదు. దసరా మళ్ళీ రాబోతుంది. ఇది ఖండనశాలకు సంబంధించి ఆ స్థలం అనేది మనకి కావాలనుకున్నాం. ఎందుకంటే విద్యార్థుల దీనస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సిగ్గుపడాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. ఏం కాదు, 2 నిమిషాలు వస్తాను. ఎందుకు భయపడుతున్నారు? పేపర్లు మీరే తీసుకుంటారా? ఏం ఏడవద్దు, మీరు ధైర్యంగా ఉండాలి. ఇంత ధైర్యం కొట్లాడి ఎట్లా ఏడుస్తే ఇప్పుడు? మీకు ఏమి ఇబ్బంది ఉన్నా మళ్ళీ నంబర్ ఉంచినాం కదా, 2 నిమిషాలు వస్తాం. మేము ఏం భయపడద్దు. మీ క్లాస్ పాస్ అయ్యే వరకు మేము ఉంటాం. మీ ఎంట టెన్షన్ కావద్దు. ధైర్యంగా ఉండండి. మేము ఉన్నాం కదా. ఒక్కసారి ఈ రోజు అంటే మేడం ఇది అంతా క్లీన్ చేపిస్తారు. మీరు ఒక్క రోజు ముందు వస్తారంటే ఈ రోజు మాతో ఊడిపించి అడుగుపిస్తారు మేడం. ప్రతి ఒక్కటి మాతో చేపిస్తారు. ఒక్కటి వాళ్ళు చేసినట్టు ఒక్కటి కూడా లేదు మేడం. ప్రతి ఒక్కటి మాతో చేపిస్తారు. నష్టితో ఎట్లా పడితే అట్లా తిడతారు, కొడతారు, యాక్షన్ చేస్తామంట మేడం. నష్టించాలి మాకు ఇవాళ వస్తే మేము అంటే యాక్షన్ చేస్తామంట. మాకు యాక్షన్ చేయడానికి ఏముంది మేడం? సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి. ఆడపిల్లలు 2 కిలోమీటర్లు నడిచి జాతీయ రహదారి మీద ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా స్పందన లేదు. సిగ్గుపడాలి మీరు. ఇలా పేద పిల్లలు, దళిత పిల్లలు, గిరిజన పిల్లలు రోడ్డెక్కి గంటల తరబడి ధర్నా చేసే పరిస్థితి. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? ఈ ప్రభుత్వాన్ని చీమగుట్టినట్టు కూడా అయితే లేదు. అండ్ ఇది మొదటిసారి కాదు. ఇలా భువనగిరి ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ చెప్పలేని నోట్తో అలాంటి సంఘటనలు జరిగితే ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి దళిత గురుకుల పాఠశాలల్లో. ఒకవైపు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. దాదాపు 38 మంది గురుకుల పాఠశాల పిల్లలు చనిపోయినా ఈ ప్రభుత్వం స్పందించని పరిస్థితి. ఇక మాటలేమో కోటలు దాటుతాయి, చేతల్లో చూస్తే ఎవరు చదువుతారు ఈ గురుకులాల్లో? పేద పిల్లలు చదువుతారు. పాప మా తల్లులు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. మేము పేదోళ్ళం కనుకనే మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకం కొద్దీ పాఠశాలల్లో జాయిన్ చేసినాం.
కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా బాధాకరంగా ఉందని ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకొని చెప్పే పరిస్థితి ఉన్నది. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు నాకు అర్థం. దేవరపల్లి మండలం వాలాబు పంచాయతీ రామన్నపాలెంలో గిరిజనులు డోలు కట్టి తల్లి బిడ్డను మోసుకు వెళ్లిన వైనం. దేవరాపల్లి మండలంలోని వాలా పంచాయతీలోని గిరిజన గ్రామాలకు లింక్ రోడ్లు వేయాలని చెప్పేసి గత అనేక సంవత్సరాల నుండి గిరిజనులు మొరపెట్టుకుంటా ఉన్నారు. 78 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి, కనీసం మాకు దారి లేదు, నడ్డానికి కూడా ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఎంతమంది పాలకులు వచ్చినా ఎంతమంది అధికారులు మొరపెట్టుకున్నా ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్న ఎంపీడీఓలకి, ఎంఆర్ఓలకి అయితే లెక్కలైనంత సార్లు ఇక్కడ ఫిర్యాదులు చేశారు. అయినా కానీ వాళ్ళు వచ్చి ఎస్టిమేట్లు వేసి ఇంజనీరింగ్ అధికారులు మీకు రోడ్డు వేస్తాం ఇంత డబ్బులతో పర్వాలేదని చెప్పేసి వెళ్ళిపోతుంటారు తప్ప ఈ రోజు వరకు ఆ గ్రామాలకు రోడ్లు అనేటువంటివి లేవు. దేవరాపల్లి మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాలు ఇవి. అంటే మండల కేంద్రానికి 7 కిలోమీటర్లు ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాలకి రోడ్లు లేనటువంటి పరిస్థితుల్లోనే ఈ పాలకులు ఉన్నారనేటువంటి మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు తామర్ల చిన్నాలమ్మ అనేటువంటి ఒక అమ్మాయి కేజీహెచ్కి, తామర్ల లక్ష్మి అనేటువంటి అమ్మాయి కేజీహెచ్కి వెళ్ళి అక్కడ డెలివరీ అయింది. అక్కడ పెద్ద ఆపరేషన్ చేసి అక్కడ డెలివరీలో పాపను బయటికి తీయడం జరిగింది. ఆ అమ్మాయిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈరోజు అక్కడ వాలాపు తారు రోడ్డు మీద తల్లి పిల్ల హాస్పిటల్ అనేటువంటి దింపేసి అంబులెన్స్ అనేది దింపేసి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి దాదాపు 2 కిలోమీటర్లు వాళ్ళు డోలు మూత మోసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడం అటువంటి జరుగుతూ ఉంది. అంటే గిరిజనులు ఈ రోజుకి డోలు మూతలు అటువంటి తప్పట్లేదు, వాళ్ళ మనుషులు కాదా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల నుంచి గిరిజనులకి మేలు చేయాలి. ఇన్నేళ్ళైనా స్వతంత్రం వచ్చి వాళ్ళు గిరిజనులు ఆదుకునేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు ఆదుకునేటువంటి స్థితి అనేటువంటిది లేదు. అందుకని గిరిజనులు తీవ్రమైనటువంటి నష్టం ఈ రోజు జరుగుతూ ఉంది. వాళ్ళ అభివృద్ధి అనేటువంటిది ఈ రోజు లేదు. అందుకని గిరిజనులకి ఈ డోలు మూతలు తప్పించాలని చెప్పేసి కోడాపల్లి, రామన్నపాలెం, పోలగరువు, బుచ్చంపాలెం, బొర్రసింత, నగరంపాలెం, కేటీపాలెం గ్రామాలన్నింటిలో కూడా లింక్ రోడ్లు వేయాలని, ప్రధానంగా ఈ రోజు రామన్నపాలెంలో ఇది మనం కళ్ళతో చూస్తే చాలా కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి రోజు కనబడుతుంది. తల్లిని పిల్లని ఇద్దరిని డోలేసి మోసుకుని వెళ్ళినటువంటి దుస్థితి పరిస్థితి అటువంటిది ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠాలు చెప్తున్నా కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. వెంటనే రోడ్లు నిర్మించకపోతే గిరిజనులకి తీవ్ర నష్టం జరుగుతుంది, మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా పిఠాపురంలో మున్సిపల్ కౌన్సిల్లో వాగ్వాగ్దానానికి దిగిన కమిషనర్ కనకారావు, ఈడీ భవానీ శంకర్.
వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.